కాదు మమ్మీ ఫ్రీగా కాదా ఎక్కడైనా కూరగాయలు షాప్ ఇదే కదా ఇంకెక్కడ ఉన్నాయా అదే ఫ్రీగా ఇస్తుంటట్టు కదా కూరగాయలు ఏ ఇవ్వట్లేదు ఏంటి ఫ్రీగా ఇస్తాను రావాలి మార్కెట్ లోకి వెళ్ళి మార్కెట్ లోకి వెళ్ళి ఏరికి రావాలా టమాటీ ఒక కేజీని బంగాళదుంపలు కేజీ ఇవ్వండి ఫ్రీగా కదా రాసులు కొద్ది 5 రాసుకొని వెళ్ళాలి ఎందుకైతే మోటార్లు దింక రాను ఫ్రీగా కాదా ఫ్రీ అని చెప్తా ఉన్నా నేను అక్కడ ఏరికి రావాలి కదా వెళ్ళి సరే నీ గురించి మరి ఏదో బాధలు పడాలా అలక్ష ఏమో అక్కడ అన్నాడు అందుకని మళ్ళీ వచ్చినమాట అదే అంతా ఉన్నా మార్కెట్లను వెళ్తా 5 రాసుకొని రావా 5 రాసుకోవాలా దొంగతనం ఏది రాడమే ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు రాడు దాది ఎంత 20 ఎంత 20 కొన్ని గట్టి చెప్ప వినపడదు 20 30 20 25 20 ఆహా ఇదెంత అయ్యాంత ఏటో 20 30 చెవిటి నా కొడక పోరా బయటికి 20 25 ఇవి 20 ఇవెంత ఎంత అరే నా కొడక ఓసలి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా 25 ఇదంతే ఈ 20 ఎంత నా కొడక ఎంత ఎంత ఓ సార్ ఎంత 20 ఎంత 20 25 Yonder Kurani video kosam musalorni tinestunava. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు రాడు మామ బాగున్నావా ఎక్కడున్నా ఏడు కనిపించలేదు ఎక్కడ ఆహా నేనే తెలుసా సీతయ్య కొడుకుని సీతయ్య కొడుకుని బాగున్నావా నువ్వా మా అత్తరింటికి వెళ్ళింది మనవరాలు రాజవారం వెళ్ళిపోతుంది దేబేట నాకు తెలియదు ఏంటి గొడవాడి వెళ్ళిపోయింది గొడవాడి వెళ్ళిపోయింది అత్త అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయిందా ఏ భోజనం బాగలేదని చెప్పి కొట్టే నేను వెళ్ళిపోయింది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అదేం పద్ధతినా అమ్మకే తెలిపోదు 3 రోజులు కొత్తలో పార్టీ 3 మంది ఉంటారు ఏంటి తినడానికి పడుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది కదా గొద్దుమంది మేపిల్లలకి ఇక్కడ అనగా అని దక్కాల ఆడదాన్ని ఇదేదో ఎక్కుకొని పాముకొని నిల్చుంటే అలాగే మేము చూస్తా అందుకేమా కట్నాలు తెచ్చిందా ఏడు తెచ్చింది లవ్ మ్యారేజ్ చెప్పదు మానే అయితే మానే ఎప్పుడో వచ్చి పోతే బాగా ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు రాడు నీయా నీ కాదా చూసుకొని ఇయ్యా 150 రూపాయలు కాలా 50 వద్దా అమ్మా మాది వైజాగ్ అమ్మా అయితే అలాగా మేము చోడవరం వర్క్ మీద వచ్చాం అనమాట అయితే మేము ఇక్కడ వర్క్ ఇంకా సెట్ అవ్వలేదు
అయితే ఆ డబ్బులు లేవని మాట ఆకలేస్తుంది వదిలిండి ఏం తినలేదు తినడానికి ఏం ఇస్తామో తినమ్మా డబ్బులు ఏం లేదు పర్లేదా పర్లేదులేమ్మా తినమ్మా నా కొడుకులాటోడివే ఆ? నా కొడుకులాటోడివే తినమ్మా పర్లేదా డబ్బులు లేవు మరి పర్లేదులేమ్మా నా కొడుకు ఎంత నువ్వంత పర్లేదా నేను సరదా వీడియో చేస్తున్నావు ఓకేనా అంటే ఎలాగా అడిగితే ఎలా చేస్తారో చేయరని చెప్పి వీడియో చేస్తున్నాం అనమాట ఇది చేయమమ్మా బోల్ మంది కడతారు ఆకలితో ఎవరైనా వస్తే పక్కాగా హెల్ప్ చేయండి అమ్మా తప్పకుండా సరే అయితే ఓకే బా బాయ్ మా బాయ్. వీడియో చూసి వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ ఫాలో చేయొచ్చు కదా ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తా ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు రాడు మామా నిమ్మకాయలు సేమ్ మా పొలంలో ఎలా ఉన్నా పొలంలో ఆ, దాంగట్టు ఉన్నది కదా ఆ, బాగా ఉంటాం ఇగోటి సేమ్ ఏది నియ్యాలుగా ఉన్నాయా సేమ్ ఏం చెప్పు మామా ఆ? నీయా మాయా ఏ ఊరు మీది మా డ్యామ్ కొట్టు మీదే ఊరు డ్యామ్ కొట్టు దాంగ- ఎక్కడ లింకిలపాలెం దగ్గర అయితే మీరు అక్కడ మాకు పోనం అవునా ఆ, లేదే దగ్గర బస్ స్టాప్ లోనే 200 కాయలు ఎడితే 2 కాయలు వదిలేసి మిగతా కాయలన్నీ తీసుకెళ్లిపోయారు ఊరికి రోగం అని ఏమో ఇలాగే ఉన్న కాయలు సేమ్ చూడు మా ఈ 2 కాయలు పట్టుకొని తిరుగుతుంది నందాలు బట్టి వది నిండినే అయ్యయ్యో ఆ, మాకు పోనాం బావు ఏమన్నా ఈ కాయలాగా ఉన్నాయి ఏమో గాని పోనాం మాది ఆ? మాది పోనాం ఇగో 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 ఈ కాయలే నిన్న వచ్చినా అన్నారు ఆ? నిన్న వచ్చినా ఈ కాయలే ఆ నంకిలిపాయలమా ఆ. నన్ను ఎరిగింది నా ఊరేనే ఆ? ఆ ఊరే నెరుగుది ఏ ఇక్కడ కాంప్లెక్స్ ఇక్కడ ఇట్టాను నా నెట్టి కాసి రాను నన్ను ఇక్కడ వాళ్ళకి అందరికీ తెలిసిన ఇదే కొట్టుకాడు నన్ను ఎడతాను ఆ, ఏమో మరి ఈ కాయ సేమ్ ఒకలాగా ఉన్నది నిన్న వచ్చినా అన్నాను చూడు పో నువ్వు అయ్యో అగో సేమ్ వాసన కూడా ఒకటే అయ్యో బాగుంది అయితే ఎక్కడ చదువు పెట్టు బాబు నన్ను వచ్చినాను నంకిలిపాయలు అబ్బాద్దులు ఆడక మామా ప్రమాణకం చేద్దామా అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా హాయ్ మామా నువ్వు నా అకౌంట్ ఫాలో చేస్తే ఇంకా ఇంకా నవ్విస్తా ఫాలో చెయ్యి మామా బాబాయ్ ఒకసారి చూడే సత్కర ఏదో ఉంది ఒకసారి కిందన 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 ఆహా. తీసి లేకపోతే తీసేయ్, ఏం తీయ్. సరేనా ఏ పమ్ము వెనకాతలు ఏదో ఉన్నట్టుంది అసలు లేపమ్మా తిప్పేస్తున్నా కనిపిస్తుంది రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే మామా ఏముంది బాబాయ్ ఒకసారి చూడు వెనకతలు ఏదో ఉంది ఒకసారి వెనకతలు ఏదో ఉంది చూడే ఒకసారి చూడే సెట్ లేబాయ్ అసలు లేబాయ్ వీడియో చూసి వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ ఫాలో చేయొచ్చు కదా ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తా బాబాయ్ అంటే నాకు కొంచెం పిచ్చి ఉంది బాబాయ్ అంటే ఎవరినైనా కరిసిపోతే నేను ఉండలేకపోతున్నా అదే కరిసేద్దామని మరేం పని ఆడతా అబ్బాయి నాకు కొంచెం పిచ్చి బాబాయ్ అయితే ఎవరొకరిని కరిసిపోతే ఉండలేను ఇప్పటికే ముగ్గురిని కరిస్తాను కరిసేద్దామని
తుప్పు అంతే. కడిచేస్తాను. వీడియో చూసి వెళ్ళిపోకండి ఫ్రెండ్స్, ఫాలో చేయొచ్చు కదా, ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తా. మామా మాది చాలా పిసనారు కుటుంబం, అయితే మాకు ఎక్కువ వద్దు. ఇక ఇప్పుడు ఇది ఉందా, ఇందులో సగమే కావాలా, సగం నువ్వు తీసేసుకో. ఆ, పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అలాగే ఇందులో ఇది సగం, ఇక ఈ పచ్చిమిరపకాయ ఉందా, ఇందులో సగమే నాకు కావాలా, సగం నువ్వు తీసేసుకో. అలాగనమాట, మామిడి పండులో సగం అలాగనమాట. అలాగే ఇప్పుడు అందులో సగం, ఆకు కూరలో సగం, అలాగా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సావు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. సగం సగం కావాలా, మిగతా నువ్వు తీసుకో, సగం మొక్క మిగతా మొక్క నాకు, నీకు, సగం మొక్క నీకు. నాకు. ఏమంట ఫాలో చేయి మామా, మళ్ళీ మళ్ళీ నవ్విస్తూనే ఉంటా. అరే నా కొడక, ఓసలి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే తుప్పా చదవా. గన్నెత్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా, నాకు ఒక గన్నెత్తారా? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? కాదు, అలిగెళ్ళిపోయి ఇంట్లో నిండి. ఇప్పుడు నిన్న ఎక్కడ మామ చెప్పును కూర ఉండలేదని చెప్పి అడిగాబట్ట. నిన్న అలిగింట్లో నుండి వస్తుబట్ట, అలిగింట్లో నుండి వస్తుబట్ట. అది తప్పు కదా, పాపం ఎడుతుంది ఆ ముసలిది. మీ చెల్లి కాదు, మరి అలుగుతుంది, పాపం బాధపడుతుంది అలిగి వెళ్ళిపోయామని. వెళ్ళిపోతున్నాయి, రాలేదా? బలేనోడివే. రాలేదు, నువ్వు లేదు నువ్వేనే. మీరు నవ్వుకోవడానికి నేను ఏదేం చేస్తాను మామా, ఒక్క ఫాలో చేయొచ్చు కదా. అదా అదే తాత అలా చేసావా? అదే పద్ధతినా? మా మామకు మెసేజ్ చేస్తున్నావట, మా మామకు మెసేజ్ చేస్తున్నావట. మాట ఆ పద్ధతినా? ఏ పద్ధతి వెళ్ళిపోయింది, మా అన్నయ్య వెళ్ళిపోయింది. ఆ మామ కాదు, మా మామ. అరే తుప్పా చదవా. మీ మా అమ్మ ఏమో అమ్మాయి, అది పద్ధతిని ఏంటి? ఏం పేరు అయ్యి? మీ మా అమ్మ పేరు లక్ష్మమ్మ. లక్ష్మమ్మ. ఎక్కడ చూసేవట లైన్ బట్ట. మీరు నవ్వుకోవడానికి నేను ఏదేం చేస్తాను మామ, ఒక్క ఫాలో చేయొచ్చు కదా. ఎక్కడికి వెళ్ళావు? రాజుబాబేనా? రాజుబాబేనా? అది ఎవరి మీద? అదా మీదే ఊరే? బావడే అయితే అదే మీ మనవరు అన్నారు కదా సురేష్, ఆవిడ ముర్ర ఎరగొట్టిస్తున్నాడు, ఇప్పుడు మొన్న సండే పోలీస్ స్టేషన్ కి పోలీసులు తీసుకురమ్మన్నాడు. వెళ్ళిపోతాడేటి? నిన్ను తీసిరమ్మన్నాడు. పోలీసులు అడవుడు తీసిరామా నాకు? అడవుడు ఒకసారి ఆగు. అడిగితే నాకు జాకిలే. ఒక్క ఫాలో చేయి మామ, ఇంకా నవ్విస్తూనే ఉంటా. అదేంటి బాబాయ్ అలా చేసావు? మా అమ్మకెళ్ళి ఏమని చెప్పు. మా అమ్మకెళ్ళి నేనేం చెప్పలేదే. అదే మీ అబ్బాయి ఆంటీలతో తిరుగుతున్నా చెప్పబోట. నేనా? బాగుంది రే.
భలే ఉంది మీ అమ్మాయిలో నా చేతికి తెలియదు. నూకలమ్మ తెలీదా? నూకలమ్మ అదేనే మీ ఇంటి పక్కన ఉంటది కదా, నువ్వు చెప్పబట్ట ఆవిడ నా మీద రాలిపోతుంది. చూసి నేను చెప్పడం ఏంటి? అసలు ఆవిడతో నేను ఎప్పుడూ మాట్లాడినా. ఆహా అసలు మరి? నా గుడేదో నా ఇల్లేదో అంతవరకే పొలంలోకి వెళ్ళడం, అంతేగాని ఎవరైపోతే నాకెందుకు తప్పు కదా. ఆవిడ ఏంచి ఏమంటుందంటే మా అమ్మ రాత్రి తోస్తుంది ఇంట్లో నుండి బయటికి. అడగమంట? అడుగు దా. అడుగుతాను గుళ్ళోకి వెళ్ళి అడుగు. నీకు చెప్పాను అన్నవా? మరి అది పద్ధతి ఏంటి? తప్పది. అదే బాబా అలా చేసా ఏం చేసాను కాదు, అదేం పద్ధతేనా? నీ వాళ్ళ కొట్టేసేస్తుండ అక్కడ. మా ఇంటి పక్కన ఉన్న ఆంటీకి లైన్ వేస్తున్నావట, మా ఇంటి పక్కన ఉన్న ఆంటీకి లైన్ వేస్తున్నావట. ఒకసారి ఎవరు? మీ దేవుడు మాది రాజమండ్రి. రాజమండ్రి. మా ఇంటి పక్కన అడ్డుకునేది నువ్వే కదా. ఎప్పుడు? మొన్న. అప్పుడు కుదిరాదు. మాకు తెలియదు. పాలు ప్యాకెట్లు ఎత్తున్నావు, పాలు ప్యాకెట్లు, పాలు ప్యాకెట్లు ఎత్తున్నావు, పాలు ప్యాకెట్లు. చాలు అయ్యా. మా దేవుడు నీకేం తెలియదు. రంపచోడవరం, రాజమండ్రి. అసలు అదే అంటున్నా, పాలు ప్యాకెట్లు ఎత్తున్నావు, పాలు ప్యాకెట్లు మేడలమే నిండి, మేడలమే నిండి పాలు ప్యాకెట్లు ఎత్తున్నావు. మేడ ఒకటి గుడిసె ఒకటి లేదా మేము చెప్తుంటే మేడలు కూడా ఉంటాయి. చిన్న వీడియో చేస్తున్నా. మీరు నవ్వుకోవడానికి నేను ఏదేం చేస్తాను మామ, ఒక్క ఫాలో చేయొచ్చు కదా. అదే బాబాయ్ అలా చేస్తున్నావు. కాదు ఎంత ఇంట్లో అద్దుకుంటూ మాత్రం అలాగే ఇబ్బంది పెట్టేస్తావు బాబాయ్. ఎక్కడ? కాదు, నూకలమ్మని ఇబ్బంది పెట్టేస్తున్నమాట, అద్దె డబ్బులు ఇవ్వలేదని ఎక్కడ పడితే అక్కడ అడుగుతున్నమాట. మా దేవుడంటే మీదే మీ ఇంటికాడ ఎవడైతే మీ అతికొన్నా అని చెప్పేసి పడి తినేస్తున్నావే. ఏనా డబ్బులు ఇచ్చేస్తాంలే, డబ్బులు అవ్వకపోతే ఎక్కడ పోతాం? నీ జేగాని పానం నాకే అలా కాదు, సత్యబాబేనా? సత్యబాబేనా? నాకు సీట్ కాడండి. మరి సీట్ కాడనే నేననేది. నేను సత్యబాబేనా? నా సత్యబాబు కాదు, అర్జున్. అర్జున్ సత్యబాబు. అరే తుప్పా చదవా. అర్జున్ సత్యబాబు అర్జున్. ఒక్క ఫాలో చేయి మామ, ఇంకా నవ్విస్తున్నా ఉంటా. అదే బాబాయ్ అలా చేస్తున్నావు కాదు, మా మామని తిడుతున్నావు అట. తిరిగే మా మామని తిడుతున్నావు అట. అలా కదే ఇంటి ఎదురుగా ఉన్నావు అని చెప్పేసి మాటి గొడవాడుతున్నావు. ఎవరు ఎవరు ఏంటి? ఇంటి పక్కనే మాటి గొడవాడుతున్నాడు మా మామతోనే. ఏ ఊరు అంట? నీళ్ళు రావేటి బాబాయ్, ఇంటి పక్కన ఉన్న తర్వాత నీళ్ళు వస్తుంటాయి, నీళ్ళ కోసం తిడుతున్నావట. ఎక్కడ? ఇంటి పక్కన మేము ఉన్నావా? ఇప్పుడు నీళ్ళు స్నానం చేసినప్పుడు నీళ్ళు వస్తుంటాయి, అది అట్లకి తిట్టేత్తరా? ఎవడేటే మీ ఊడే? ఎవడేటే మళ్ళీ ఎవరు? మా ఊడే, మనవుడే. ఒక్క ఫాలో చేయి మామ, ఇంకా నవ్విస్తున్నా ఉంటా. అదేంటి మామా? ఏమా చేప ఎక్కడది ఇది? మా ఇంట్లో కుండీలో పెంచుకుంటే తెచ్చేసివట. నవ్వుతావేటి మామా? మా నాన్న నా కాలు కూడా అతను అంటుండ. చేపలా తెచ్చేస్తా, ఇంటికాడ పెంచుకున్నది. స్నూపీ దాని పేరు. స్నూపీ. అరే తుప్పా చదవా. మాట్లాడు. సరిపోయింది అమ్మాయి. బలే నవ్వుతున్నావు. మా బాబు పెంచుతున్నాను. నిచ్చుకో బాబు ఉండమ్మా, నా చేపని నోటికి వెళ్ళిపోతున్నా. స్నూపీ ఇందులో కెట్టెత్తరా పోనీ? బాబాయ్ పైప్ కింద పెట్టియండి, పైప్ కింద పెట్టియండి. రాతలతో రండి కొత్తడైతే, రాతలతో రండి కొత్తరా. అలా కాదు బాబాయ్, శ్మశానంలో పూజలు చేస్తున్నాను అన్నమాట. నేను శ్మశానంలో పూజలే చేస్తాను. అయితే అలా కాదు, చెప్పింది వాళ్ళకి ఇచ్చి మా అమ్మకి చేసిన. అది ఏమైందంటే వసనం చేసుకున్నాను అన్నమాట. అయితే అవి ఘాతువి ఇదో నిమ్మకాయ పెట్టాలి బాబాయ్.
ఇప్పుడు ఈ నిమ్మకాయలు కప్పేటపోతే నేను చచ్చిపోతాను అనమాట. అలా కాదు బాబాయ్. బాబాయ్ మీరు రాలేదనుకో ఒక మాట, నేను అలా కాదు బాబాయ్, నేను చచ్చిపోతాను బాబాయ్. పోనీ ఇక్కడ ఇందులో కప్పెట్టేస్తారా? పోనీ ఇందులో కప్పెట్టేస్తారా? పోనీ బాబాయ్ బాబాయ్ పైప్ కింద పెట్టియండి, పైప్ కింద పెట్టియండి. విజయనగరం ఎక్కడ అలా కాదురా బాబు, ఈ తవ్వినప్పుడు పైప్ కింద పెట్టియండి. అక్కడ పెట్టుకోమ్మా. అలా కాదు బాబాయ్, నేను చచ్చిపోతాను బాబాయ్. అక్కడ పెట్టా. ఎక్కడ అక్కడ అక్కడ పెట్టి వచ్చి అక్కడ పెట్టి వచ్చి అబ్బా సాయిరామ్. నువ్వు పెట్టా నేను పెడితే చచ్చిపోతాను నేను బాబాయ్. ఇక్కడ ఎడతాను బాబాయ్. బాబాయ్ బాబాయ్ బుడమైన ఎడతాను తీసుకో బాబాయ్. బాబాయ్ ప్లీజ్ బాబాయ్, అలా కాదు బాబాయ్, నేను చచ్చిపోతాను బాబాయ్, నేను చచ్చిపోతాను బాబాయ్. మీరు ఎట్టకపోతే నీ సెరుపు నీకు ఎట్టేస్తాను చెప్తున్నా, మీరు ఎట్టకపోతే నీ సెరుపు నీకు ఎట్టేస్తాను చెప్తున్నా. ఏదో తేడాగా ఉందేంటి? నాకు తెలిసింది. అవును బాబాయ్, ఎట్టిపోయి ఇలాగా చిన్న గాతో పెట్టి ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఇలా చిన్న గాతో అవుతున్నావు ఇక్కడ. బాబాయ్ ఇన్ని చేతేటి బాబాయ్, ఇన్ని చేతేటి అరే తుప్పా చదవా బాబు ఎత్తిరా బాబు, నేను చచ్చిపోతాను నాయన. బాబు ఎత్తిరా బాబు, నేను చచ్చిపోతాను నాయన. ఎక్కడ ఎక్కడతో బాబాయ్? ఒకసారి దా చూపించు. బాబా చచ్చిపోతుంది బాబా. బాబు నీ జోబులు ఎట్టుతున్నావు అదెట్టి. అలా కాదు, ఒకసారి చేతులకు చెప్తున్నాను, ఒకసారి చేతులకు చెప్తున్నాను. బాబు ఒకసారి కొట్టుకో బాబు, ఒకసారి